అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. మనకి ఏవైతే కమెంట్ చేసిన టాపిక్స్‌ని నేను వీడియోస్ చేసి మీకు చూపిస్తున్నాను. ఎవరైతే మనకి అంటే కమెంట్స్ చేసి రిచ్ వర్సెస్ పూర్ మైండ్ అనేది మెంటాలిటీ అనేది మాకు బాగా నచ్చింది. మాకిప్పుడు అర్థమైంది మేము ఎక్కడ ఉన్నాము, ఎలా ఆలోచిస్తున్నాము అని. దీని మీద కంటిన్యూయస్‌గా ఒక 2, 3 ఎపిసోడ్స్ లాగా చెప్పండి అని చెప్పారు. సో, డెఫినెట్‌లీ వాళ్ళ కోసం ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తున్నాను. సో, ఈరోజు మనము రిచ్ మెంటాలిటీ వర్సెస్ పూర్ మెంటాలిటీ అసలు మనం ఎలా ఆలోచిస్తున్నాము అనే దాని మీద ఫోకస్ చేద్దాం. ఓకే. సో పూర్ మెంటాలిటీ అంటే ఏంటి? మనం ఇంతకుముందు కూడా మీకు చెప్పాను ఒకసారి. పూర్ అంటే వేసుకునే బట్టల్ని బట్టి కాదు, మన వచ్చే థాట్ ప్రాసెస్ పూర్గా ఉంటుందా, రిచ్గా ఉంటుందా అనేది మనం ఆలోచించాలి. సో ఆ రకంగా చూసుకుంటే మన ఆలోచన విధానం ఎలా ఉంటుంది అంటే, మనకు వచ్చే సంపాదన ఏదైతే ఉంటుందో ఆ మనీని అంతా కూడా తీసుకొని ఉన్నదానికన్నా ఎక్కువగా ఖర్చు పెట్టి ఆడంబరాలుగా సెలబ్రేట్ చేసుకోవాలనుకుంటాము అనేది పూర్ మెంటాలిటీలో వస్తుంది అన్నట్టు. ఎందుకు అంటే మనం ఎప్పుడైతే రిచ్ మైండ్ సెట్లో ఏమవుతుందంటే షో ఆఫ్కి ఎక్కువ ఖర్చు పెట్టకుండా వాళ్ళ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. కాబట్టి ఫైనల్లీ వాళ్ళ రిచ్ మైండ్ సెట్లో అంటే ఒకానొక టైంలో వాళ్ళకి మనీ ఇన్కమ్ అనేది రిటర్న్స్ వచ్చేలాగా ప్లాన్ చేసుకుంటారు. ఎక్కువగా కూడా షోయింగ్ ఆఫ్కి ఎక్కువగా కూడా ఖర్చు పెట్టరు అన్నట్టు. సో పూర్ మెంటాలిటీ ఎప్పుడు కూడా షో ఆఫ్ని ఎంకరేజ్ చేస్తే, రిచ్ మెంటాలిటీ ఎప్పుడు కూడా ఇన్వెస్ట్మెంట్ బేస్డ్ ఏంటి అనేది ఆలోచిస్తుంది. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టాక్ మోర్. ఎస్, ఏదైనా చేయాలనుకోండి ఎవరికన్నా కానీ నేను అది చేస్తాను, ఇది చేస్తాను అని ఎక్కువ చెప్తూ ఉంటారు. యాక్షన్స్ కన్నా కూడా ఎక్కువ చెప్పడం ఉంటుంది అన్నట్టు. ఇలా చేద్దాం అనుకుంటున్నాను, నేను అది చేస్తాను, ఇది చేసేస్తాను అని చెప్పి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది అన్నట్టు. ఎక్కువగా కూడా మనం చేయలేనివి కూడా చెప్తామన్నట్టు. ఏంటి, యాక్షన్ చేయడానికి కోసం కాదు, ఇంకొకళ్ళు మనల్ని గొప్పగా అనుకోవాలని చెప్తాము. బట్ పూర్ మెంటాలిటీలో అలా ఉంటే, రిచ్ మెంటాలిటీలో ఎలా ఉంటుందంటే దే టాక్ లెస్, తక్కువగా మాట్లాడి పని మీద ఫోకస్ చేస్తారు. ఎలా మనల్ని మనం ప్రూవ్ చేసుకోవాలి, ఎలా మనం వెళ్ళే దారిలో మన లక్ష్య సాధనలో ఎలా గోల్ పాయింట్ని రీచ్ అవ్వాలి అనే వాటి మీద ఎక్కువగా ఫోకస్ ఉంటుంది. కాబట్టి ది టాక్ లెస్ అండ్ వర్క్ మోర్. అంటే ఏదైనా కానీ ఎక్కువగా చేయాలి అని అనుకుంటారు, కానీ ఎక్కువగా మాటలు చెప్పాలి అని అనుకోరు. మాటలు చెప్పడం అనేది మనం రియల్గా చూసుకుంటే పూర్లోకి వస్తుంది అన్నట్టు. ఎందుకంటే ఇలా చేస్తా, అలా చేస్తా అని చెప్పేస్తూ ఉంటే ఏమవుతుంది అంటే మనం చెప్పడం మీద ఫోకస్ చేస్తాము, చేయాలి అని అనుకోమన్నట్టు. నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దే ఫీల్ దట్ దే నో ఎవ్రీథింగ్. అవును, ఎవరైనా ఏదైనా చెప్తున్నా అంటే ఇది నాకు ఎప్పుడో తెలుసులే, నాకు తెలుసు అని వినమన్నట్టు. వినే తత్వం అనేది నేర్చుకోరు. ఎక్కువ చెప్పడంలో ఉంటూ ఉంటారు, మాకు అన్నీ తెలుసు అనే భావనలో ఉంటారు అన్నట్టు. సో ఎలా ఉంటుందంటే ఒక కుండే ఉందనుకోండి, చూడండి, ఆ కుండ లోపల వాటర్ ఉంటాయి. అది కనుక మనం మూత పెట్టేస్తే ఆ కుండ మీదకి ఆ వాటర్ అలానే ఉండిపోతాయి. ఇంకొన్ని రోజులు యూస్ చేసుకోకపోతే అది మురిగిపోతాయి కూడా, అలానే ఇంకా ఇనికిపోతూ ఉంటాయి. బట్ ఏదైతే ఉంటుందో ఆ మూత, ఆ క్యాప్ ఓపెన్ చేస్తే ఏమవుతూ ఉంటుంది, వాటర్ని పోయొచ్చు, ఎవరు కావాలంటే వాళ్ళు తీసుకొని తాగొచ్చు కూడా. సో అంటే ఇలా చూడండి, ఇలా మనం పోస్తూ ఉన్న కొద్దీ అది ఊరుతూ ఉంటుంది అన్నట్టు. అంటే ఇంకొకళ్ళు యూజ్ అవుతూ ఉన్నట్టుగా ఉంటుంది. నాకు అన్నీ తెలుసు అని షట్ డౌన్ చేసుకున్నాం అనుకోండి మన షట్టర్ని, మనం ఏమీ నేర్చుకోము. అందుకే ఇక్కడ ఎక్కువగా కూడా దే లెర్న్ డైలీ. అంటే ఎక్కువగా కూడా నాకు తెలుసు అన్నీ అనుకోకుండా ఇంకా ఏమైనా తెలుసుకోవాలా అని నేర్చుకోవడం అన్నట్టు. లెర్న్ డైలీ అంటే కాలేజీకి వెళ్ళిపోయి ఏదైనా కోర్స్ చేయడము అట్లా అనే కాకుండా చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్ని చూసి కూడా అబ్జర్వ్ చేసి నేర్చుకుంటూ ఉంటారు. ఒక పక్షి నుంచి నేర్చుకునే వాళ్ళు ఉంటారు, ఒక చిన్న తేనెటీగని చూసి నేర్చుకునే వాళ్ళు ఉంటారు. సో అలా అంటే ఒక ఫ్రెండ్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఏదో ఒకటి చేస్తూ అందులో వైఫల్యం వచ్చిందనుకోండి, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నుంచి కూడా వాళ్ళు ఏదైనా నేర్చుకుంటూ ఉంటారు. ఈ రకంగా ఎక్కువగా కూడా నేర్చుకునే దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ అండ్ ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ దే లుక్ సాడ్. ఏదో కోల్పోయినట్టుగా బాధగా ఉంటారు అన్నట్టు. ఎక్కువగా కూడా అంటే ఈవెన్ సక్సెస్ఫుల్ పాత్లో ఉన్నా కానీ ఇంకా ఏదో చేయలేము అని, ఎక్కువగా ఏమీ లేదు దాని గురించి ఎక్కువ బాధపడుతూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ప్రజెంట్లో ఆనందంగా ఉండలేరు అన్నట్టు. ఎప్పుడైతే జాయ్ఫుల్గా ఆనందంగా ఉండలేరో వాళ్ళకి ఎలా ఉంటుంది, ఏదో ఒక జెలసీనెస్ తోటి ఇంకా అలా వేరే వాళ్ళని కంపేర్ చేసుకుంటూ కూడా బాధపడుతూ అక్కడే ఉండిపోయి బాధపడుతున్న మెంటాలిటీలో ఆ అపియరెన్స్ కూడా మనకి తెలుస్తుంది. కొన్నిసార్లు చూడండి, పాజిటివ్ పీపుల్ వర్సెస్ నెగిటివ్ పీపుల్. మీరు ఒకసారి ఊహించుకోండి, ఎవరిని చూస్తే మీకు పాజిటివ్గా అనిపిస్తుంది అండ్ ఎవరిని చూస్తే ఎక్కువ నెగిటివ్గా అనిపిస్తుంది. ఎక్కువ కూడా నిరుత్సాహంగా సాడ్గా ఉండే వాళ్ళని చూస్తే మనకి కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది అన్నట్టు.
అండ్ ఇక్కడ ఏమవుతుందంటే రిచ్ మెంటాలిటీలో ది లవ్ మోర్, దే ఎంజాయ్ లైఫ్. సో ఎక్కువగా కూడా నవ్వాలి అనుకోవడం, ఆనందంగా ఉండడం, ఇంకొకరిని నలుగురికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి హెల్ప్ చేయడం, హెల్ప్ఫుల్గా ఉండడము, సరదాగా జాయ్ఫుల్గా ఉంటుంది. మనకి మన ఎడ్యుకేషన్లో కూడా ఒక 3H అనేది ఉంటుంది అన్నట్టు. ఏంటంటే హెడ్, హార్ట్ అండ్ హ్యాండ్. సో ఎక్కువగా కూడా రిచ్ మెంటాలిటీలో ఎప్పుడు కూడా ఆలోచిస్తారు. ఏదైతే ఉందో దానికి లాజికల్గా, క్రియేటివ్గా ఎలా అనాలిసిస్ చేసుకోవాలో ఆలోచిస్తారు. ఏదైనా సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనసుతోటి ఆలోచిస్తారు. ఫీలింగ్స్, ఎమోషన్స్ని పెట్టి కూడా అంటే ఎదురు వ్యక్తిని అర్థం చేసుకోవడం, ఎంపథెటిక్ అండర్స్టాండింగ్లో ఉంటారన్నట్టు. సో అండ్ నెక్స్ట్ ఈజ్ హ్యాండ్. ఈ హ్యాండ్స్ అంటే ఏంటన్నట్టు, ఎవరైనా సహాయం ఉందనుకోండి చేయి వచ్చేస్తుంది వాళ్ళకి సహాయం చేద్దాము అని చెప్పి. అండ్ ఎవరైనా బాధల్లో ఉన్నారు అనుకోండి, వాళ్ళని చూసి ఏదో ఒకటి చేయాలి అని అనుకుంటూ ఉంటారు. అండ్ సేమ్ టైం ఏమవుతుందంటే ఇంకొకరికి ఏదైనా కానీ ఇవ్వాలనుకుంటారు, జనరస్గా ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ ఎంజాయ్ దేర్ లైఫ్. ఆ విధంగా ఉంటుంది అన్నట్టు. ఇంకొకరికి ఇస్తూ కూడా ఆనందపడుతూ తృప్తిగా ఫీల్ అవుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ పూర్ మెంటాలిటీలో ఫోకసింగ్ ఆన్ నాన్ సెన్స్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తారు అన్నట్టు. ఏంటి ఆ నాన్ సెన్స్ అంటే, ఎవరెవరో గొడవలు కూడా తెచ్చుకొని మన మీద వేసుకోవడం, వేరే వాళ్ళ ఇష్యూస్ అన్నిటినీ కూడా క్యారీ చేయడము, వేరే వాళ్ళ ఒక రకంగా చెప్పాలంటే వర్క్ ప్లేస్లో ఈ గాసిపింగ్, నెగిటివ్గా ఇంకొకళ్ళని మాటలు అనడము, విమర్శించాలనుకోవడము, ఇంకొకళ్ళది ఏదైనా కానీ లైఫ్ని మనం టైంపాస్ చేయాలనుకోవడం, ఆల్ దిస్ ఈజ్ నాన్ సెన్స్. దీనివల్ల ఏ ఉపయోగం ఉండదు అన్నట్టు. ఇది పూర్లోకి వస్తుంది. అండ్ రిచ్ పీపుల్ ఆల్వేస్ ఇగ్నోర్ దిస్ నాన్ సెన్స్. ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఏంటంటే లక్ష్యం పట్ల ఫోకస్ ఉంటుంది, ఏది చేయాలా అనుకుంటున్నామా అని టార్గెటెడ్ గోల్ మీద ఉంటారన్నట్టు. సో ఈ రకంగా మనం జనరల్గా చూసుకుంటే మనం ఏం చేస్తున్నాము అని మనల్ని ఇలా కంపారిటివ్ స్టడీ, దీన్ని ఎనాలిసిస్ చేసుకుంటూ, ఎస్ నేను ఎక్కువగా కూడా షో ఆఫ్ చేయకూడదు, నాకున్న థింగ్స్ తోటి నేను ఏం చేయాలి, నేను ఎలా అన్నా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నానా, నేను ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువ చేస్తూ ఉండాలి, ఇవి వేరే వాళ్ళ కోసం నేను అన్ని కొనుక్కొని పెట్టుకోవడం వల్ల నాకేంటి యూజ్ ఉంటుంది, అసలు నేనేం చేయాలనుకుంటున్నాను వాటి మీద ఫోకస్ చేస్తాను, నాకు ఎంత అవసరమో అంతే కొనుక్కుంటాను అని అనుకోవాలి. సో ఇలా మనల్ని మనం చూసుకుంటూ ఎక్కువగా మాట్లాడుతున్నానా, నేను ఎక్కువగా మాట్లాడడం కన్నా కూడా కార్యాచరణ చేయాలి, నేను ఆ గోల్ పట్ల యాక్షన్ ఓరియంటెడ్గా ఉండాలి అని అనుకుంటూ ఉండాలి. అండ్ నాకు అన్నీ తెలుసు కన్నా కూడా నేను ఎవరైనా చెప్తే, ఏదైనా ఎక్స్పీరియన్స్ ఎవరైనా ఫేస్ చేస్తే, ఎవరైనా చూసైనా నేను నేర్చుకోవాలి అని ఇలా అనుకుంటూ, ఎక్కువగా కూడా జాయ్ఫుల్గా ఉండాలి అనుకుంటూ, ఎక్కువ గాసిపింగ్స్ అన్నిటికీ దూరంగా ఉండాలి అని అనుకుంటూ వీటి మీద ఫోకస్ చేస్తామో ఎప్పుడైతే మనం చాలా హ్యాపీగా, కాన్ఫిడెంట్గా ఉంటామో. సో ఫైనల్లీ మన లైఫ్ హ్యాపీగా, కాన్ఫిడెంట్గా లీడ్ చేయాలి అంటే మన మెంటాలిటీ ఏంటి అనేది మనం తెలుసుకోవాలి. సో ఈ రకంగా చూసుకుంటూ మనల్ని మనం ఎనాలిసిస్ చేసుకోవచ్చు. మన ఈ రెగ్యులర్గా కంటిన్యూస్గా ఎపిసోడ్స్ అనేవి చూస్తూ కూడా మనకు కమెంట్స్ పెడుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా కానీ ఈ మంత్ ఎండ్లో, ఈ ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో కూడా మన ఆన్లైన్ క్లాస్, ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి ఉన్నాయి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఎన్రోల్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.